मरकजी ममलिकती वज़ीर दाखिला जी किशन रेड्डी ने इल्जाम आयद किया कि रियासती हुकूमत लॉकडाउन से मुतासरा गरीब अफराद में राशन तकसीम नहीं कर रही है। हालांकि मरकज ने इसके लिए तमाम रियासतों को राशन का कोटा जारी किया है। बीजेपी सिटी ऑफिस बरकतपुरे में खून की हत्या के कैंप का इफ्तिताह करने के बाद मीडिया से बातचीत करते हुए किशन रेड्डी ने कहा कि मरकज ने रियासतों को अप्रैल और मई के महीने में 5 किलो चावल गरीबों में मुफ्त देने की हिदायत दी थी। उन्होंने कहा कि रियासती हुकूमत ब्लैक फिंगर्स से निपटने में भी नाकाम हो गई है। ENT हॉस्पिटल में मरीजों के लिए बिस्तर तक दस्तयाब नहीं है। किशन रेड्डी ने मोदी हुकूमत के 7 साल मुकम्मल होने पर आज सिकंदराबाद पार्लिमानी हल्के के मुख्तलिफ इलाकों में गरीबों में चावल तकसीम किए। उन्होंने गांधीनगर में आइसोलेशन सेंटर का इफ्तिताह भी किया। నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమానికి మేము అంకితం చేయడం జరిగింది। ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కరోనా నేపథ్యంలో ప్రజలకు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జగత్ప్రకాష్ నడ్డా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా తన ఇంట్లో చేసేటువంటి వంటలో అదనంగా మరికొంతమందికి చేసి చుట్టుపక్కల అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారం అందించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా ఎంత వీలైతే అంత పార్టీ కార్యకర్తలందరూ కలిసి డొనేషన్స్ వాళ్ళే సొంతంగా సొంత ఆదాయం నుంచి వేసుకొని గ్రాసరీస్ బియ్యం కానీ పప్పు దినుసులు కానీ నూనె కానీ ఇతరత్ర పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది। ఆ రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా 6 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతుంది। మనకందరికీ తెలుసు కరోనా నేపథ్యంలో మన దేశంలో చాలా తక్కువ సమయంలో ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే మనము ఈ యొక్క వ్యాక్సిన్ కనుగొనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది। నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడినటువంటి టాస్క్ ఫోర్స్ ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఈ యొక్క వ్యాక్సిన్ను ఈరోజు ఉత్పత్తి చేయడం జరిగింది। ప్రపంచంలో ఈరోజు 4-5 కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ కనుగొన్నాయి। అందులో 2 కంపెనీలు భారతదేశంలో ఈరోజు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారు। ఈ యొక్క జూన్ మొదటి వారం నుంచి కూడా రష్యా నుంచి వచ్చినటువంటి ఫార్ములా స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా హైదరాబాద్లో కూడా ఈరోజు ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు వచ్చే ఆగస్టు నుంచి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తులు అదనంగా మరికొన్ని ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని భారతదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం। డిసెంబర్ నాటికి దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందించాలనేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం నిర్ణయించింది। కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, వ్యాక్సిన్ వస్తుంది అందరికీ, వ్యాక్సిన్ అందుతుంది అందరికీ, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది। వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా అందరూ కూడా తమ ఆరోగ్యాలను తమ ప్రాణాలను కాపాడుకోవాలి, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవాలి, సమస్త మానవాళిని మనం రక్షించుకోవాలి। కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వచ్చేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి। వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు। ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా रियासत के बरतरफशुदा वज़ीर सेहत ईटला राजेंद्र की बीवी जमुना ने उनके शौहर की बरतरफी को एक बड़ी साजिश का हिस्सा बताया और कहा कि वो बहुत जल्द उन तमाम चेहरों को बेनकाब करेंगी जो इख्तिदार का बेजा इस्तेमाल करते हुए हज़ारों एकड़ अराजियात पर कब्जा कर चुके हैं। हुजूरनगर में एक प्रेस कॉन्फ्रेंस में खिताब करते हुए जमुना हचरीज की मैनेजिंग डायरेक्टर जमुना ने कहा कि उनके शौहर
और ख़ानदान ने अलहदा तेलंगाना की तहरीक में काफ़ी सरमायाकारी की। तहरीक के दौरान गिरफ्तारशुदा तलबा को अदालतों में जमानत दिलवाई। टीआरएस के तर्जुमान अखबार नमस्ते तेलंगाना के लिए उन्होंने देवर अमजाल में 6 एकड़ अराजी फराम की। जमला ने कहा कि वो और उनके शौहर इटाला राजेंद्र अपनी इज्जत नफ्स के लिए आखिरी दम तक इस जाबिर हुकूमत से मुकाबला करते रहेंगे। उन्होंने कहा कि हुकूमत ये साबित नहीं कर सकती कि उन्होंने मसाई पेट में गरीबों की ज़मीन हड़प ली है। जिन लोगों की अराजियात खरीदी गई उन्हें उसका माकूल मुआवजा दिया गया। जमुना ने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर को अपने सिवा किसी की मकबूलियत पसंद नहीं है। वो अपनी हुकूमत से तमाम सीनियर कायदीन को दूर कर रहे हैं। मिरक के मौके पर हर साल दी जाने वाली दमे की दवा कोविड-19 के चलते इस साल तकसीम नहीं की जाएगी। गुज़िश्ता साल भी यह दवा तकसीम नहीं की जा सकी थी। बितानी फैमिली ने बताया कि इस साल मिरक 8 जून को होगा, लेकिन हालात ऐसे नहीं है कि नुमाइश मैदान में इसकी तकसीम का इंतजाम किया जा सके। वाज़ेह है कि मछली में दी जाने वाली दमे की दवा के लिए मुल्क भर के मुख्तलिफ हिस्सों से हर साल हज़ारों लोग आया करते थे। बियॉन्ड लाइफ फाउंडेशन कोरोना वायरस से मुकाबले में सफ़े अव्वल के दस्ते में शामिल पुलिस वालों में N95 मास्क, सैनिटाइजर और फेस शील्ड तकसीम कर रहा है। रविंद्र भारती में मुनक़िदा एक तकरीब में फिल्मी अदाकारा जी सजना ने पुलिस वालों में ये चीज़ें तकसीम की और रज़ाकाराना तंजीम बियॉन्ड फाउंडेशन की करता धरता मंजू अग्रवाल, गोवर्धन और दूसरों की सितारिश की। सफाबाद पुलिस स्टेशन के डिटेक्टिव इंस्पेक्टर राजू नायक और दूसरे अहदेदार भी इस मौके पर मौजूद थे। ఇంట్లో ఉన్నాము, మనకు తినడానికి అన్నం ఉంది, భోజనం ఉంది, దేవుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము ఇంకా గట్టిగానే ఉంటాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇన్ ద యూత్, మీరు ఎవరున్నారో మీ కేపబిలిటీ ఏముందో ఏమో ఒకటి 50 రూపీసో 100 రూపీసో 500 1000 బయట తీయండి. ఆ డబ్బు డొనేట్ చేయడానికి బయటకు రండి. చాలామంది స్లమ్ ఏరియాస్లో మంచి నీళ్ళు తాగి రాత్రి నిద్రపోతున్నారు. అండ్ ఇట్స్ రియలీ వెరీ బ్యాడ్ ద సిచ్యువేషన్. కొద్దిగా సాఫ్ట్ హార్టెడ్గా ఆలోచించండి. స్పెషల్లీ సెలబ్రిటీస్ని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి, చిన్న సెలబ్రిటీ అయినా పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా ఒక పబ్లిక్ ఫిగర్ చెప్తే గనక యూ షుడ్ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ పీపుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ద పాండమిక్. సో ఎంత వచ్చు మీ చేతి నుంచి దయచేసి చేయండి. చాలా బాధలో ఉన్నారు జనాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ ఐ హ్యావ్ కమ్ ఫర్ బియాండ్ లైఫ్ ఫౌండేషన్ కోసం వచ్చాను. అండ్ వీ డిస్ట్రిబ్యూటెడ్ స్టీమ్, we distributed N95 mask, we distributed hand sanitizer and we distributed face shields. ఈ 4 products మేము distribute చేసాము amongst the most frontline workers. My husband also is a surgeon. తను కూడా ఫ్రంట్ లైన్ వర్కరు. తనకు ఫస్ట్ కరోనా వస్తే సెకండ్ నాకు కరోనా వచ్చింది. ఒక ఫ్రంట్ లైన్ వర్కర్ ఫ్యామిలీ నుంచి ఉండి నాకు చాలా బాధగా ఫీల్ అవుతుంది. బికాజ్ నాకు ఎప్పుడు భయంలో ఉంటాను. ఈ ఫస్ట్ వేవ్ పోయింది కానీ ఈ సెకండ్ వేవ్లో ఏదేదో మ్యూటేటెడ్ వర్షన్ వచ్చిందంట. సో పనికి వెళ్ళకండి మీరు అని నేను చాలా రిక్వెస్ట్ చేస్తుంటాను తనకి, కానీ తను విన్నడు మాట. లేదు, ఐఎమ్ అ సర్జన్, దిస్ ఇస్ ద టైమ్ ఐ హ్యావ్ టు సర్వ్ ఇన్ ద సొసైటీ అని ఫ్రంట్ లైన్ వర్కర్గా ముందుకు పోతారు. అండ్ ఎనీ విచ్ వేస్ ఆ రిస్క్ మేము తీసుకోవాలి, డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి మేము ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మేము హెల్ప్ చేసాము. వీళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ మీడియాలో చాలా చూస్తున్నానండి, నాకు చాలా బాధగా ఉంటుంది. టీవీ ఆన్ చేస్తే ఎంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, ఒట్టి నెగిటివ్ న్యూసే చాలా పోతుంది. ఆ నెగిటివ్ న్యూస్ని దయచేసి తక్కువ చేయండి, టెలికాస్ట్ చేయడము తక్కువ చేయండి. అండ్ జనాలు నెగిటివ్ న్యూస్ చూసి వాట్సాప్లో మరి ఫేస్బుక్లో షేర్ చేయడము, ఆడ చచ్చిపోయారు, తిని అరుస్తుంది, తన నాన్న చనిపోయారు, ఆ హాస్పిటల్లో ఆర్పులు, అన్యాయం జరిగిపోయింది, ఈ నెగిటివ్ న్యూస్ని మీరు పోస్ట్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చూడడం కానీ ఆపేయండి. మనసు కొద్దిగా ప్రశాంతంగా పెట్టుకోనండి, మెడిటేషన్లో ఉండండి, సేఫ్టీగా ఉండండి, ఫ్యామిలీని గట్టిగా చూసుకునండి. అండ్ హోప్ ఫర్ అ పాజిటివ్ టుమారో. మనకిప్పుడు కావాల్సింది మేమెంత పాజిటివ్గా ఉన్నాము, ప్లస్ అవతలోళ్ళు ఎవరు నెగిటివ్గా ఉన్నారో వాళ్ళకి 2 పాజిటివ్ మాటలు చెప్పి సమాధానం ఇవ్వాలి తప్ప ఇంకా నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్ ఒక సిచ్యువేషన్ స్ప్రెడ్ చేయడం కాదు. వీఆర్ వెరీ బ్యాడ్లీ హిట్ బై ద కరోనా వేవ్ 2, బట్ ఐ థింక్ వీ కెన్ రియలీ ఫైట్ దిస్ అవుట్. ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ స్పెషలీ యువకులు, మీకు ఎక్కువ తాకత్ ఉంటుంది, ఆ తాకత్ని మీరు వాడండి. ఈ టైంలో పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. గో రీచ్ అవుట్ టు పీపుల్ ఇన్ నీడ్. అన్నం పెట్టండి, అన్నం దానం చేయండి. డబ్బులు ఇవ్వద్దు ఇక్కడ అక్కడ పోయి, కనీసం అన్నం వంట పెట్టి అన్నదానం చేయండి. ఏదో ఒకటి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయండి. थैलेसीमिया से मुतासरा बच्चों के लिए राघवेंद्र कॉलोनी राजेंद्र नगर में खून की हत्या का कैंप मुनक्किद किया गया। वहां मौजूद सरकर्दा डॉक्टर ने इस मर्ज के बारे में क्या कहा,
आइए आप भी सुनिए। नहीं, अब थोड़ा सा शऊर आ रहा। हम लोग जो है सो काफ़ी प्रोग्राम्स चलाएंगे थैलेसीमिया के प्रिवेंशन के लिए। थैलेसीमिया एंड सिकल सेल। थैलेसीमिया एक हेरिडिटरी डिजीज़ है। अगर पेरेंट्स दोनों भी कैरियर है तो बच्चे जो है सो ये अफेक्टेड चाइल्ड थैलेसीमिया मेजर पैदा हो सकते। मिसाल के तौर पे अगर 4 बच्चे हुए, 4 प्रेगनेंसीज रहे तो एक बच्चा थैलेसीमिया मेजर अफेक्टेड पैदा होता, एक बच्चा जो है सो नॉर्मल पैदा होता और 50% कैरियर पैदा होते। तो अपन ये बीमारी को अपन रोक सकते। HbA2 एक टेस्ट है, वो चाहे तो मैरिज से पहले या प्रेगनेंसी से पहले अगर करवाए तो अपन इसका पूरा प्रिवेंशन कर सकते। ये तो हो गया प्रिवेंशन का। थैलेसीमिया एक ऐसी बीमारी है जिसमें डिफेक्टिव ब्लड फॉर्मेशन होता बच्चों में। ब्लड उनका आम आदमियों के जैसा नहीं रहता, तो वो लोग सारी ज़िंदगी ब्लड रिक्वायरमेंट ब्लड चढ़ाना पड़ता उनको। पैदा होने के 3-4 महीनों के बाद से लेके मरे दम तक उनको हर 15 दिन 20 दिन को हर टाइम ब्लड ट्रांसफ्यूजन चढ़ाना पड़ता। ब्लड 9 और 10 ग्राम % मेंटेन करने के लिए हर 15-20 दिन को चढ़ाना पड़ता। अगर हम उनको 1 यूनिट ब्लड दिए तो उनकी लाइफ एक 15 दिन बढ़ती। तो मेरी अदबन गुजारिश है आम पब्लिक से, और जो जितने भी डोनर्स आए, पुलिस स्टाफ आया, जर्नलिस्ट आए, बहुत बहुत ताउन किए, हम बहुत बहुत शुक्रगुजार हैं उनके। और फ्यूचर में भी हम आम पब्लिक से ये रिक्वेस्ट करते हैं कि दिल खोल के आइए और अपना ब्लड जो है सो डोनेट कीजिए। ब्लड डोनेट करने से भी बहुत सारे फ़ायदे हैं इसमें। मसलन पेशेंट्स जो ब्लड डोनेट करते वो लोग BP वगैरह के शिकार नहीं होते, डायबिटीज़ नहीं आता, कैंसर्स वगैरह भी नहीं आते, उनकी सेहत बिल्कुल फ्रेश रहती है अपने जो है सो। तो अदबन गुजारिश है कि दिल खोल के आकर के आप ब्लड डोनेट कीजिए और यहाँ के पेशेंट्स की लाइफ जो है सो इंक्रीज़ होती। थैंक यू वेरी मच। मुगलपुरा के एक मकान में आतिशज़दी का वाक़या। पुराने हैदराबाद के मुगलपुरा इलाके में वाक़े मस्जिद हाफिज डंका के बाजू एक मकान के छत पर आग लगने का वाक़या पेश आया। मुकामी अवाम ने फौरी फायर ब्रिगेड को तलब कर लिया, ताहम कोई जानी नुकसान नहीं हुआ है। मुगलपुरा पुलिस मसरूफ़ तहक़ीक़ात है। हमको को नहीं पता चला कैसा चला। हमको घर में बैठे हुए लॉकडाउन है, आराम है। भाई साहब हमारे बाजू के पुकारे, अरे भाई आग लग रही बोल के। मैं परेशान होगा, निकल के देखा तो ऐसी आग लग रही है। मैं गया तो शायद मेरे ये पूरे नाला चल गई है। मैं बोले ये अपने बस की बात नहीं है, ये तो फायर स्टेशन वाले ही कर सकते हैं। तो फायर ब्रिगेड वाले आए हो आज जज़ाकल्लाह, वो लोग जो है ना बड़ी नुकसान वगैरह हुआ गया दोनों ना। मैं आपको बिल्कुल एक छोटे हिस्से में सामान रखे हुआ था। हैदराबाद में पेट्रोल की कीमत 100 रुपये फी लीटर के करीब हो चुकी है। 21 मई को रियासत में पेट्रोल और डीजल की कीमत अलर तरतीब 93 रुपये 83 पैसे और 87 रुपये 89 पैसे थी, जो महीने के अख्ताम तक 57 रुपये 53 पैसे और 92 रुपये 45 पैसे तक जा पहुंची है। महाराष्ट्र, राजस्थान और मध्य प्रदेश के बशमूल कई रियासतों में पेट्रोल की कीमत 100 रुपये के ऊपर चली गई है। तेलंगाना पेट्रोल डीलर एसोसिएशन के सदर विनय कुमार ने खदशा जाहिर किया कि पेट्रोल की कीमतों में मजीद इजाफा हो सकता है। जुबली हिल में एक नौजवान ने मामूली झगड़े पर खुदकुशी की। तफसीलात के मुताबिक यूसुफगुड़े के रहने वाले 17 साल नौजवान की एक 20 साल लड़की से जो उसके घर के करीब रहती थी मोहब्बत हो गई और फिर दोनों ने शादी करके एक साथ रहने लगा था, लेकिन किसी बात पर उनका आपस में झगड़ा हो गया। जुम्मे को लड़के ने पंखे से लटक कर खुदकुशी कर ली, जिसके बाद लड़की ने भी खुदकुशी की कोशिश की, लेकिन वो किसी तरह बच गई। पुलिस ने लड़के की लाश को पोस्टमार्टम के लिए रवाना कर दिया और लड़की को खांगी हॉस्पिटल में शरीक करवा दिया। होटल रिंग रोड पर महेश्वरम के करीब इतवार को एक चलती कार में आग लग गई, लेकिन इसमें सवार अफराद करिश्माती तौर पर बच गए। बताया जाता है कि कार गच्चीबौली की सिम जा रही थी। करीबी फायर इंजन ने वहां पहुंचकर आग को बुझाया। पुलिस महेश्वरम मसरूफ तहकीकात है। यदादिरी भोंगिर के छोटुप्पल में वाक़े अम्मा नाना यतीम खाने में मुकीम 386 के मुजमला 89 बच्चे कोरोना वायरस से मुतासिर हो गए। इत्तला मिलने पर जिला कलेक्टर रामचंद्रन ने डिस्ट्रिक्ट मेडिकल हेल्थ ऑफिसर को यतीम खाने में ही आइसोलेशन सेंटर कायम करने की हिदायत दी। डिस्ट्रिक्ट वेलफेयर ऑफिसर KV कृष्णा वानी ने बताया कि मर्द और खवातीन के लिए 2 अलहदा आइसोलेशन सेंटर कायम किए गए। 50,000 रुपये मालियती अद्वियात, मास्क और सैनिटाइजर भी सेंटर को फराहम किए गए। मुतासरीन को अच्छी ग़िज़ा की फराहमी का भी इंतजाम किया गया है। डिस्ट्रिक्ट मेडिकल हेल्थ ऑफिसर सांबा शिवाराव और चौटुप्पल के RDO सूरज कुमार इस सेंटर की रास्त निगरानी कर रहे हैं।
करीमनगर में पुलिस ने कोरोना वायरस के 2 मुतासरीन को सड़कों पर घूमते हुए पकड़ लिया और फिर उन्हें सरकारी दवाखाने में भर्ती करवा दिया। पुलिस के मुताबिक कर्फ्यू में नरमी के बाद चेकपोस्ट पर चेकिंग के दौरान एक शख्स को जो मोटरसाइकिल पर जा रहा था रोका गया। उसने बताया कि वो आइसोलेशन सेंटर में रह रहकर बोर हो रहा था, चुनाचे घूमने के लिए निकल पड़ा है। कुछ ही वक्फे के बाद एक और मोटरसाइकिल सवार को रोका गया, जिसने बताया कि वो कोरोना वायरस से मुतासिर है और दवा लेने के लिए घर से बाहर आया है। असदुद्दीन अवैसी ने किया गोलकुंडा में कोविड केयर सेंटर का इफ्तिताह। रुकने पार्लियामान हैदराबाद असदुद्दीन अवैसी ने मिर्जा गार्डन गोलकुंडा में कोविड केयर मरकज का इफ्तिताह अंजाम दिया। ये 50 पलंगों पर मुश्तमिल कोविड मरकज हम हैदराबादीज की जानिब से चलाया गया है। एक्सेस फाउंडेशन, SDIF, सफा बैतुल माल व केयर इंडिया के इश्तराक से हम हैदराबादीज ग्रुप की तश्कील अमल में आई, जिसके नतीजे में ये सेंटर का आगाज किया गया है। हम हैदराबादीज ने हल्का असम्बली कारवान के बाशिंदों से इस सहूलत से इस्तेफादा करने की अपील की है। इफ्तिताह के मौके पर MLA कारवान कौसर मुहिउद्दीन भी एक्सेस फाउंडेशन, सफा बैतुल माल, केयर इंडिया, SDIF के जिम्मेदारान के साथ मौजूद थे। मिर्ज़ा गार्डन में यहाँ पर SDIF, एक्सेस फाउंडेशन, सफा बैतुल माल और केयर इंडिया और तेलंगाना सोशल इम्पैक्ट ग्रुप इन तमाम NGOs की तरफ से यहाँ पर इस शादी खाने में एक 40 बेडेड आइसोलेशन सेंटर का यहाँ पर आज शुरुआत की गई है। मैं इस शादी खाने के मालिक जनाब खलील साहब का बेहद शुक्रिया अदा करता हूँ कि उन्होंने बग़ैर कोई मुआवजा लिए अपने शादी खाने को इन तमाम NGOs को दिया कि यहाँ पर एक 40 बेड का आइसोलेशन सेंटर शुरू किया जाए। मैं अपनी जानिब से बहैसियत MP और मजलिस इत्तेहाद मुस्लिमीन के जिम्मेदार के हैसियत से मैं इन तमाम NGOs का, जिसमें SDIF, एक्सेस फाउंडेशन, सफा बैतुल माल और केयर इंडिया और तेलंगाना सोशल इम्पैक्ट ग्रुप, इन तमाम जिम्मेदारों का शुक्रिया अदा करता हूँ कि उन्होंने इस आइसोलेशन सेंटर का आगाज़ किया। मेरी आवाम से भी ये गुजारिश है कि जो हजरात जिनको कोविड है, माइल्ड कोविड है, वो यहाँ पर आकर आइसोलेशन यूनिट में अपने आप को एडमिट करवा सकते हैं और फ्री में यहाँ पर उनका इलाज किया जाएगा। और ये बहुत अच्छी बात है कि तमाम NGOs मिलकर इस तरह का काम कर रहे हैं, खिदमत अंजाम दे रहे हैं। मैं इनका भी शुक्रिया अदा करता हूँ। हबीबनगर के इलाके आगापुरा में एक तेज रफ्तार बुलेट स्पीड पर कंट्रोल ना करते हुए एक इनोवा कार को टक्कर दे दी, जिसके नतीजे में बुलेट पर सवार शख्स बुरी तरह जख्मी हो गया। तफसीलात के मुताबिक चंदनगुट्टा का रहने वाला 28 साला मोहम्मद वाजिद अपने रिश्तेदार से मिलने के लिए आगापुरा आया था, मगर अपनी बुलेट बाइक को कंट्रोल ना करते हुए इनोवा कार को टक्कर दे दी और जख्मी हो गया। हबीबनगर पुलिस ने फौरन 108 एम्बुलेंस को बुलाकर जख्मी शख्स को उस्मानिया हॉस्पिटल मुंतकिल कर दिया और केस दर्ज करके तहकीकात का आगाज शुरू कर दिया। पुलिस को चकमा देकर उसकी गिरफ्त से बचने की एक शख्स की कोशिश नाकाम हो गई। बताया जाता है कि एक शख्स लॉकडाउन की खिलाफ वर्जी करते हुए 11:30 बजे के बाद बाइक पर घूम रहा था। मल्लेपल्ली चौराहे पर वाक़ चेकपोस्ट पर तैनात पुलिस ने उसे रोक दिया। तब उसने शादी का एक ऐसा रुखा बताया जो कि 28 मई का था। पुलिस ने जब रुखे को गौर से देखा तो इस शख्स की धोखाधड़ी पकड़ी गई। हबीबनगर पुलिस ने ऐसे अफराद को सख्त इंतबाह दिया जो पुरानी प्रिस्क्रिप्शन और दावतनामे साथ लेकर सड़कों पर घूम रहे हैं और कहा कि ऐसे अफराद के खिलाफ पुलिस पेंडेमिक एक्ट के तहत मुकदमा दर्ज करेगी। పర్మిషన్ ఉండగా కూడా తాను సార్ పర్మిషన్ ఉంది కదా సార్ మేము తప్పులు వస్తే మీకు చెప్పినట్టు నాకు ఇస్తాం, గౌరవిస్తాం, నేను దాన్ని అభిమానిస్తాను సార్. నేను HRC ఆల్రెడీ 9 కావడం సార్ 7:30 చూపిస్తాను సార్. అయినా కానీ మీరు ఫస్ట్ మాట్లాడను ఓన్లీ ఎగ్జామ్షన్ ఫర్ మ్యారేజ్ ఫర్ ఓవర్ అన్నారు. యాజ్ పర్ ఈవో కాబట్టి మీరు వైరస్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తారు. మీకు చాలా మంచి చేస్తాము. మీరు లైసెన్స్ చేయాలి బండి
मुल्क में 17 अप्रैल के बाद पहली मरतबा गुज़श्ता 24 घंटों में कोरोना वायरस मुतासरीन की तादाद सबसे कम रिपोर्ट हुई है। मरकजी वजारत सेहत के मुताबिक 1,65,553 नए केसेस सामने आए, जबकि मरने वालों की तादाद औसतन 4,000 बरकरार है। वाज़ेह है कि गुज़श्ता माह कोरोना वायरस के मुतासरीन की तादाद रोजाना 4 लाख और 3 लाख के दरमियान रिपोर्ट हो रही थी। Dynamic Success the Junior College. Enter to win. Masters in MPC and BPC. Integrated coaching for NEET, IIT, JEE. Separate block for girls. Better coaching, better planning, better environment with better results. Opposite Madanapet Mandi, Saeedabad, Hyderabad. Phone 04029701124. An Institute of Success Schools.